దొంగ దెయ్యం. కమలాపురం అనే అందమైన గ్రామం పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణంతో అలరారుతోంది. ఆ గ్రామానికి మహారాజు విక్రమసేన పాలనలో ఎటువంటి కష్టాలు లేవు. కాని గత కొన్ని రోజులుగా గ్రామంలో ఒక వింత భయం పట్టుకుంది. రాత్రిపూట విలువైన పట్టువస్త్రాలు, ఆభరణాలు మాయమవుతున్నాయి. కాని దొంగ ఎవరూ దొరకడం లేదు. ప్రజలు దొంగ దెయ్యం అని పిలవడం మొదలుపెట్టారు. ఒక సాయంత్రం గ్రామ కూడలిలో జనం గుమిగూడి ఉన్నారు. అయ్యో సీతమ్మ, విన్నావా? మొన్న రాత్రి మన లక్ష్మి ఇంట్లో కూడా పట్టుచీరలు మాయమయ్యాయట. అల్మారా తాళం కూడా వేసి ఉందట. రాముడు, నేను ముందే చెప్పాను కదా, అది మామూలు దొంగ కాదు, దెయ్యం. దొంగ దెయ్యం. దాని అడుగులు వినిపించవు, రూపం కనిపించదు. అది మనల్ని పట్టి పీడిస్తోంది. అది ఆడదెయ్యమై ఉంటుంది. అందుకే పట్టుచీరలు దొంగిలిస్తోంది. సీతమ్మ, నువ్వు ఎప్పుడూ దెయ్యాల కథలే చెబుతావు. దెయ్యం ఎందుకు పట్టుచీరలు దొంగతనం చేస్తుంది? దానికి చీరలు ఎందుకు? ఓరి వెర్రివాడా, దెయ్యాలకు అందముండదా? అవి ఆత్మలు. వాటికి ఏదో ఒకటి కావాలి కదా. నువ్వు చిన్నపిల్లాడివి, నీకేం తెలుసు? సీతమ్మ చెప్పింది నిజమేనేమో కిషోర్. మామూలు దొంగ అయితే ఏదో ఒక ఆనవాలు దొరికేది కదా. ఇదివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. అది కూడా ఆడదెయ్యమయ్యుంటుంది. అందుకే ఆడవాళ్ల వస్తువులే మాయమవుతున్నాయి. ఏమిటిది? మళ్ళీ దెయ్యం ముచ్చట్లేనా? అందరూ భయపడితే ఎలా? మనం ఏదో ఒకటి చేయాలి. పెద్దయ్యా, మీరు నమ్మకండి. ఎవరో మనుషులే ఈ పనులు చేస్తున్నారు. కావాలని దెయ్యం పేరు చెబుతున్నారు. ఆడదెయ్యం చీరలు దొంగిలించడం ఏమిటి? కిషోర్, నీ సందేహం నాకు అర్థమైంది. కాని దొంగతనాలు జరుగుతున్న తీరు చూస్తే నిజంగానే వింతగా ఉంది. ఇల్లు పగలగొట్టడం లేదు, తాళాలు విరవడం లేదు, వస్తువులు మాయమవుతున్నాయి, అంతే. చూశారా? పెద్దయ్య కూడా నా మాట నమ్ముతున్నారు. అది దెయ్యమే. మనం రాజుగారికి చెప్పాలి. ఆయనే ఏదో ఒక పరిష్కారం చూపాలి. అవును, రేపే నేను రాజుగారిని కలుస్తాను. ఈ దొంగదెయ్యం బెడదను ఆయనకు విన్నవిస్తాను. మరుసటి రోజు ఉదయం మహారాజు విక్రమసేన ఆస్థానంలో. ఏమిటి గ్రామ పెద్ద? కమలాపురంలో అంతా కుశలమేనా? ఏదో ఆందోళనగా ఉన్నట్లున్నారు. మహారాజా, అంతా కుశలమే. కాని ఒక వింత సమస్య మా గ్రామాన్ని పట్టి పీడిస్తోంది. వింత సమస్యనా? ఏమిటది? మహారాజా, గత కొన్ని రోజులుగా మా గ్రామంలో దొంగతనాలు జరుగుతున్నాయి. విలువైన పట్టువస్త్రాలు, ఆభరణాలు మాయమవుతున్నాయి. దొంగతనాలు జరగడం మామూలే కదా. దొంగలను పట్టుకోవడానికి సైనికులను పంపుతాను. అది కాదు మహారాజా, ఇది మామూలు దొంగతనం కాదు. దొంగ ఎవరూ కనిపించడం లేదు. తాళాలు పగలడం లేదు, గోడలు కూలడం లేదు. వస్తువులు మాయమవుతున్నాయి అంతే. ప్రజలు దానిని దొంగదెయ్యం అని పిలుస్తున్నారు. అది ఆడదెయ్యం అని చెబుతున్నారు. దొంగ దెయ్యమా? ఆడదెయ్యమా? గ్రామ పెద్ద, మీరు కూడా ఈ మూఢనమ్మకాలను నమ్ముతున్నారా? దెయ్యాలు దొంగతనం చెయ్యవు, అది కూడా పట్టుచీరలు. మంత్రిగారు, నా మాట నమ్మండి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రాత్రిపూట ఇళ్లలోంచి బయటికి రావడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బతింటాయి. వింతగా ఉంది. సేనాపతి, ఈ విషయాన్ని మీరు స్వయంగా పరిశీలించండి. దొంగదెయ్యమైనా సరే, మనిషి అయినా సరే, దాన్ని పట్టుకొని నా ముందు నిలబెట్టాలి. చిత్తం మహారాజా, వెంటనే కమలాపురం బయలుదేరుతాను. ఈ దొంగదెయ్యం సంగతి తేలుస్తాను. ఆడదెయ్యమైతే ఇంకా సులభం. మరియు ఈ దొంగదెయ్యం పట్టుకున్నవారికి 1000 బంగారు నాణేలు బహుమానమిస్తానని చాటింపు వేయించండి. కమలాపురంలో రాత్రి సేనాపతి తన సైనికులతో కాపలా కాస్తున్నారు. సైనికులారా, జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఇంటినీ గమనించండి. చిన్న శబ్దం వచ్చినా వెంటనే అప్రమత్తమవ్వండి. అది ఆడదెయ్యం కాబట్టి పట్టువస్త్రాలు ఉన్న ఇళ్లపై దృష్టి పెట్టండి. చిత్తం సేనాపతి. కొంతసేపటి తర్వాత ఒక ధనవంతుడి ఇంట్లోంచి వింత శబ్దం వస్తుంది. సేనాపతి సైనికులతో ఆ ఇంటివైపు పరుగెత్తుతాడు. లోపల చల్లగా గాలి వీస్తున్నట్లు అనిపిస్తుంది. ఎవరక్కడా? బయటికి రండి. ఇంటి తలుపు తెరిచి చూస్తే లోపల ఎవ్వరూ లేరు. కాని ఇంట్లో ఉన్న విలువైన పట్టువస్త్రాలు మాయమయ్యాయి.
ఒక పట్టుచీర కొస మాత్రం గాలిలో తేలుతూ బయటికి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. సేనాపతి, ఇక్కడ కూడా దొంగతనం జరిగింది, కాని ఎవరూ లేరు. ఆ చీరకొస చూడండి, అది గాలిలో తేలుతోంది. ఇదేమిటి? మనం ఇంత దగ్గరగా ఉన్నా ఎలా మాయమయ్యాయి? ఆ చీర కొస నిజంగానే గాలిలో తేలుతోంది. ఇది నిజంగానే దెయ్యం పనా? నేను చెప్పాను కదా, ఇది దెయ్యం కాదు, ఎవరో చాలా తెలివైన దొంగ. కాని ఈ గాలిలో తేలడం ఏమిటి? ఓరి కిషోర్, ఇంకా నీ సందేహాలు పోలేదా? చూసావా, సేనాపతి కూడా దాన్ని పట్టుకోలేకపోయారు. అది దెయ్యమే, ఆడదెయ్యం. యువకుడా, నీకు దీని గురించి ఏదైనా తెలుసా? నీకు దెయ్యం కాదని ఎందుకు అనిపిస్తుంది? ఈ తేలికపాటి మాయను ఎలా వివరించాలి? సేనాపతి, దెయ్యాలకు ఆకలి ఉండదు, వాటికి ధనం అవసరం లేదు. అవి మనుషులను భయపెడతాయి తప్ప వస్తువులను దొంగిలించవు. కాని ఈ తేలడం, ఇది నిజంగా వింతగా ఉంది. ఎవరో మాయలు తెలిసినవారు అయి ఉంటారు. నీ మాటల్లో నిజం ఉంది, కాని ఎలా పట్టుకోవాలి? మాయలు తెలిసిన వారిని ఎలా పట్టుకోవాలి? మనం దానికి ఒక ఎర వెయ్యాలి. దాని బలహీనత ఏమిటో తెలుసుకోవాలి, లేదా అది ఎందుకు దొంగిలిస్తుందో తెలుసుకోవాలి. బలహీనతనా? దెయ్యానికి బలహీనత ఉంటుందా? దెయ్యమైతే ఉండదు, కాని మాయలు చేసే మనిషి అయితే ఉంటుంది. అది దొంగిలించిన వస్తువులను ఎక్కడ దాచిపెడుతుందో, ఎందుకు దొంగిలిస్తుందో తెలుసుకోవాలి. లేదా అది నిజంగానే దెయ్యమైతే దానిని శాంతింపజేయడానికి ఏదో ఒక మార్గముంటుంది. మరుసటి రోజు గ్రామ పెద్ద ఇంట్లో సేనాపతి, ఈ దొంగదెయ్యం పీడ వదలడం లేదు. ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆడవాళ్లు తమ పట్టుచీరలు, నగలు పోతాయని భయపడుతున్నారు. గ్రామ పెద్ద కిషోర్ చెప్పిన మాటల్లో నిజముంది. మనం దానికి ఒక ఎర వెయ్యాలి. రాజుగారు ప్రకటించిన బహుమానం గురించి చాటింపు వేయించండి. అది దొంగిలించిన వస్తువులను తిరిగి ఇచ్చేస్తే ఎటువంటి శిక్ష ఉండదని కూడా చెప్పండి. ఒకవేళ అది నిజంగానే దెయ్యమైతే దాని ఆత్మకు శాంతి చేకూర్చడానికి పూజలు చేస్తామని కూడా చెప్పండి. అది తిరిగి ఇస్తుందా సేనాపతి? దెయ్యమైతే ఆ మాటలు వినదు కదా. అది దెయ్యం కాకపోతే వింటుంది రాముడు. దాని వెనుక ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. ఒకవేళ అది నిజంగానే దెయ్యమైతే దాని ఆత్మకు శాంతి చేకూరితే అది దొంగతనాలు ఆపేస్తుంది. అవును, మనం ఒక విలువైన పట్టుచీరను గ్రామం మధ్యలో ఉంచుదాం. దాని చుట్టూ కాపలా పెడదాం. అది వస్తే పట్టుకుందాం. ఒకవేళ అది దెయ్యమైతే దానితో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. మంచి ఆలోచన సేనాపతి. రాజుగారి ఖజానాలోంచి అత్యంత విలువైన, అద్భుతమైన పట్టుచీరను తీసుకువచ్చి గ్రామం మధ్యలో ఉన్న ఆలయం ముందు ఉంచుదాం. దాని చుట్టూ కాపలా పెడదాం. కాపలా పెట్టినా అది దొంగిలించగలదు. మనం దానిని గమనించాలి. దాని కదలికలను బట్టి అది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి. మరియు అది వచ్చినప్పుడు దానితో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. దాని బాధ ఏమిటో తెలుసుకుందాం. మంచి సూచన కిషోర్. నువ్వు కూడా మాతో పాటు ఉండు. నీ తెలివితేటలు మాకు ఉపయోగపడతాయి. తప్పకుండా సేనాపతి. ఈ దొంగ దెయ్యం గుట్టు విప్పే వరకు నేను నిద్రపోను. అది ఆడదెయ్యమైతే దాని కథ వినాలి. రాత్రి ఆలయం ముందు అద్భుతమైన పట్టుచీర ఉంచబడింది. సేనాపతి, కిషోర్, సైనికులు మాటు వేసి ఉన్నారు. అర్ధరాత్రి దాటాక ఒక నల్లటి ఆకారం ఆలయం వైపు కదులుతుంది. అది గాలిలో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది. సేనాపతి, అదిగో దెయ్యం. సైనికులరా, కదలకుండా ఉండండి. అది చీర దగ్గరికి వెళ్లే వరకు వేచి చూద్దాం. కిషోర్, నువ్వు సిద్ధంగా ఉండు. ఆ ఆకారం చీర దగ్గరికి వస్తుంది. అది చీరను తాకగానే చీర గాలిలో తేలి ఆ ఆకారంతో పాటు పైకి లేస్తుంది. అప్పుడు కిషోర్ ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడతాడు. ఓ దెయ్యమా, నీవెవరు? ఎందుకు ఈ దొంగతనాలు చేస్తున్నావు? నీకు ఏమి కావాలి? నీ బాధ ఏమిటి? ఆ ఆకారం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఒక స్త్రీ గొంతు వినిపిస్తుంది. అది గాలిలో ప్రతిధ్వనిస్తున్నట్లు ఉంటుంది. నా పేరు మల్లిక. ఈ గ్రామంలోనే ఉండేదాన్ని. నేను గొప్ప నేత కార్మికురాలిని. అద్భుతమైన పట్టు వస్త్రాలను నేసేదాన్ని. నా కలకు సాటి లేదు. దెయ్యం మాట్లాడుతోంది. కిషోర్, జాగ్రత్త. చెప్పు మల్లికా, నీకు ఏమి జరిగింది? ఎందుకు నీ ఆత్మ శాంతించకుండా తిరుగుతోంది? ఈ గ్రామంలో
సుందరయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. వాడు నా కళను చూసి అసూయపడ్డాడు. నేను దేవతకు అర్పించడానికి నేస్తున్న ఒక దివ్యమైన పట్టుచీరను వాడు దొంగిలించాడు. నా పేరును అపఖ్యాతి పాలు చేశాడు. నా జీవితాన్ని నాశనం చేశాడు. నేను ఆ బాధతోనే చనిపోయాను. అయితే నువ్విప్పుడు దొంగిలిస్తున్న చీరలు నీవేనా, లేదా నువ్వు దొంగిలించడానికి కారణమేమిటి? నేను దొంగిలిస్తున్నవి నావి కావు, కాని అవి నా కళకు గుర్తు. ఆ సుందరయ్య దొంగిలించిన నా దివ్యమైన చీర ఎక్కడ ఉందో నాకు తెలియదు. దానిని వెతకడానికి, నా కళకు న్యాయం చేయడానికి నేను తిరుగుతున్నాను. ఈ పట్టు వస్త్రాలు చూస్తే నాకు నా కళ గుర్తుకు వస్తుంది. ఆ చీరను తిరిగి తెచ్చి దేవతకు అర్పించాలి. అప్పుడే నా ఆత్మకు శాంతి. సుందరయ్య, ఆ సుందరయ్యేనా? అతనిప్పుడు కూడా గ్రామంలో ఉన్నాడు. అవును, వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. నా ఆత్మ శాంతించాలంటే వాడు చేసిన పాపానికి శిక్ష పడాలి. నా దివ్యమైన చీర దేవతకు చేరాలి. మరుసటి రోజు ఉదయం మహారాజు విక్రమసేన ఆస్థానంలో. సేనాపతి, దొంగదెయ్యం పట్టుబడిందా? ఎవరు అది? మహారాజా, దొంగ దెయ్యం పట్టుబడింది. కాని అది దెయ్యమే, మల్లిక అనే నేత, కార్మికురాలి ఆత్మ. సేనాపతి, మీరు కూడా దెయ్యాల కథలు చెబుతున్నారా? ఇది నమ్మశక్యంగా లేదు. మంత్రిగారు, నేను స్వయంగా చూశాను, విన్నాను. ఆ ఆత్మ మాతో మాట్లాడింది. సుందరయ్య అనే ధనవంతుడు ఆమె దివ్యమైన పట్టుచీరను దొంగిలించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడని చెబుతోంది. అందుకే ఆమె ఆత్మ శాంతించకుండా తిరుగుతోంది. మహారాజా, నేను కూడా విన్నాను. మల్లిక ఆత్మ తన కథను చెప్పింది. ఆమె కళకు అన్యాయం జరిగింది. ఆమె దివ్యమైన చీరను తిరిగి దేవతకు అర్పించాలని కోరుతోంది. సుందరయ్య, ఈ ఆరోపణలు నిజమేనా? నువ్వు మల్లిక అనే నేత, కార్మికురాలి దివ్యమైన పట్టుచీరను దొంగిలించావా? లేదు మహారాజా, ఇదంతా అబద్ధం. దెయ్యాలు కట్టుకథలు చెబుతున్నాయి. సుందరయ్య, నీకు తెలుసు, నా ఆస్థానంలో అబద్ధాలు చెబితే శిక్ష తీవ్రంగా ఉంటుంది. మల్లిక ఆత్మ చెప్పినట్లుగా ఆమె దివ్యమైన చీరను నువ్వు దొంగిలించావని నాకు నమ్మకం కలుగుతోంది. ఆ చీర ఎక్కడ ఉంది? మహారాజా, నేను దాన్ని దొంగిలించాను. అది నా ఇంట్లో రహస్య గదిలో ఉంది. నేను ఆ చీరను అమ్మి ధనవంతుడిని కావాలనుకున్నాను. సుందరయ్యా, నీ మోసాలు బయటపడ్డాయి. నీకు కఠిన శిక్ష తప్పదు. సేనాపతి, సుందరయ్యను బంధించండి. అతని ఇంట్లో ఉన్న మల్లిక దివ్యమైన చీరను తీసుకురండి. మరియు గ్రామంలోని ప్రజల పట్టు వస్త్రాలు, ఆభరణాలు కూడా తిరిగి వారికి అప్పగించండి. చిత్తం మహారాజా. మరియు మల్లిక ఆత్మకు శాంతి చేకూర్చడానికి, ఆ దివ్యమైన చీరను దేవతకు అర్పించడానికి గ్రామంలో ఒక పెద్ద పూజను ఏర్పాటు చేయండి. మల్లిక కళను గౌరవిస్తూ ఆమె పేరుమీద ఒక నేత కళాకేంద్రాన్ని ఏర్పాటు చేయండి. కొన్ని రోజుల తర్వాత కమలాపురం గ్రామంలో దేవత ఆలయం వద్ద పెద్ద పూజ జరుగుతోంది. సుందరయ్యకు శిక్ష పడింది. చూశావా సీతమ్మ? దెయ్యమనుకున్నది నిజంగానే దెయ్యం, కాని అది మంచి దెయ్యం. అవును రాముడు, నేను దెయ్యం అని భయపడ్డాను. కాని మల్లిక ఆత్మ చాలా మంచిది. తన కళకు న్యాయం జరగాలని కోరుకుంది. నేను ముందే చెప్పాను కదా, ప్రతి సమస్య వెనుక ఒక కారణం ఉంటుంది. దెయ్యమైనా మనిషైనా. మల్లిక ఆత్మకు న్యాయం జరిగింది. అందరూ సంతోషంగా నవ్వుతారు. గ్రామంలో శాంతి నెలకొంటుంది. దెయ్యం ముష్టి పికిల్స్. పాత గుడిసె ముందు దెయ్యం ముష్టి పికిల్స్ అనే బోర్డు ఊగుతోంది. ఊరగాయ భరణీలు రంగురంగుల గుడ్డలతో అలంకరించబడి ఉన్నాయి. 3 దెయ్యాలు తేలియాడుతూ వింత నాట్యంతో గ్రామస్తులను ఆకర్షిస్తున్నారు. ఓయ్ గ్రామస్తులు, రండి రండి. దెయ్యం ముష్టి పికిల్స్ తింటే మీ నాలుకలు ఊగిపోతాయి. మామిడి, గోంగూర, రొయ్యలు, ఏ రుచి కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. ఒక్కసారి రుచి చూడండి, జన్మలో మర్చిపోరు. ఏంట్రా ఆలోచిస్తున్నారు? ఇదిగో, ఉచితంగా రుచి చూడండి. అబ్బా, ఈ రుచి ఏంట్రా? దెయ్యం ముష్టి అని పేరు పెట్టారు, కాని రుచి స్వర్గం నుంచి వచ్చినట్టుంది. మీరు దెయ్యాల్లా కనిపిస్తున్నారు.
కాని ఈ పికిల్స్ మాత్రం దేవుడు పంపిన బహుమతిలా ఉన్నాయి. గ్రామస్తులు నవ్వుతూ క్యూలో నిలబడి పికిల్స్ కొంటారు. రాజు అనే యువకుడు దుకాణం వద్ద ఊరగాయ బరణీ ధర చూసి ఆలోచిస్తున్నాడు. అక్కా, ఈ రొయ్యల ఊరగాయ బరణీ ఎంత? అది 1500 రూపాయలు బాబూ. డబ్బులు తెచ్చావా? 1500? అంత డబ్బు నా దగ్గర లేదు. ఈఎంఐలో ఇవ్వచ్చా? ఈఎంఐ అంటావా? ఇది దెయ్యం ముష్టి పికిల్స్, చిట్టి పికిల్స్ కాదు. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫెలో ఇంకెవడూ ఉండడు. నువ్వు ఒక పని చెయ్. నువ్వు గట్టిగా ఫోకస్ చేయి కెరీర్ మీద. లేకపోతే నీ గర్ల్ ఫ్రెండో పెళ్ళామో నిన్ను వదిలేస్తుంది. ముష్టి పికిల్స్ కొనలేని నువ్వు నీ భార్యకి బంగారం ఎలా కొంటావు? టైంటి ఈ చెత్తమాటలు. నీ పికిల్స్ నీవే తిను. కోపంగా వెళ్ళిపోతాడు. ఈ గ్రామస్తులకు డబ్బులేదు, కాని గొప్పలు మాత్రం గుండెలు నిండా. వదిలేయ్, ఇంకో కస్టమర్ వస్తున్నాడు, నవ్వుతూ స్వాగతించు. దెయ్యం ముష్టి పికిల్స్ దుకాణం రద్దీగా ఉంది. గ్రామస్తులు పికిల్స్ కొంటూ తమ విచిత్ర అనుభవాలను చెబుతున్నారు. ఓయ్, మీ ఊరగాయ తిన్నాను. నా కిడ్నీలో రాళ్లు పోయాయి. అరే, దెయ్యం ముష్టి పికిల్స్ తిని మా తాతగారు పోయారు. నేనేమైనా అరుస్తున్నానా? అవునా? కిడ్నీ రాళ్ళు పోయాయా? మా పికిల్స్ ఔషధంలా పనిచేస్తున్నాయి. అయ్యో, నీ తాతగారు స్వర్గంలో మా పికిల్స్ తింటూ ఆనందిస్తున్నాడేమో. గ్రామస్తులు నవ్వుతారు, కాని కొందరు అనుమానంగా చూస్తారు. ఓయ్, మీ రొయ్యల ఊరగాయ తిన్నాక మా ఆవిడ గర్భవతి అయ్యింది. అవునా అండి? కంగ్రాట్స్! దెయ్యం ముష్టి పికిల్స్ అద్భుతాలు చేస్తున్నాయి. ఇంకో బరణి ఫ్రీగా తీసుకో. గ్రామస్తులు నవ్వుతూ వెళతారు, కాని కొందరు ఊరగాయలపై అనుమానం వ్యక్తం చేస్తారు. దెయ్యం ముష్టి పికిల్స్ తిన్న గ్రామస్తులు విచిత్రమైన అనుభవాలు చెబుతుంటారు. కొందరు హాస్యంగా తీసుకుంటే మరికొందరు ఆత్మల సోదరీమణులు మాయాజాలం చేస్తున్నారని అనుమానిస్తారు. రాజు తన అవమానాన్ని మర్చిపోలేక గ్రామస్తులను రెచ్చగొడతాడు. ఓ గ్రామస్తులు, ఈ దెయ్యం ముష్టి పికిల్స్ తిని మనం మోసపోతున్నాం. వీళ్ళు మంత్రాలు వేస్తున్నారు. అవున్రా, మా తాతగారు ఈ ఊరగాయ తినిపోయారు. ఇందులో ఏదో కుట్ర ఉంది. నా కిడ్నీ రాళ్లు పోయాయి, కాని రాత్రిళ్ళు నాకు కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయి. అరే, నా ఆవిడ గర్భవతి అని చెప్పాను కదా. ఇప్పుడు ఆమె రొయ్యల పికిల్స్ తప్ప మరేమీ తినడం లేదు. గ్రామస్తులు గుసగుసలాడుకుంటారు. రాజు గట్టిగా అరుస్తాడు. ఈ దెయ్యాలు మన జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇలా ఊరుకుంటామా? లేదు, దెయ్యం ముష్టి దుకాణం కూల్చేద్దాం. హాస్పిటల్లో మహేష్ భార్యకి బిడ్డ బదులు రొయ్య పుడుతుంది. మహేష్, ఇది నీవు తెచ్చిన దెయ్యం ముష్టి పికిల్స్ వల్లే నాకు బిడ్డ బదులు రొయ్య పుట్టింది. ఈ దెయ్యాలు మనల్ని నాశనం చేశాయి. నా జీవితం బూడిదలో కలిసింది. ఇది మాయాజాలం. దెయ్యం ముష్టి పికిల్స్లో మంత్రాలు వేశారు. గ్రామస్తులు కర్రలు, రాళ్లు తీసుకుని దుకాణం వైపు దూసుకెళతారు. గ్రామస్తులు దెయ్యం ముష్టి పికిల్స్ దుకాణంలోకి చొరబడి బరణీలను పగలగొడతారు. దెయ్యాలు భయపడి తేలియాడుతూ గ్రామస్తులను ఆపడానికి ప్రయత్నిస్తారు. ఆగండ్రా, మేము మీకు హాని చేయాలనుకోలేదు. మా పికిల్స్ కేవలం రుచి కోసమే. మేము మాయాజాలం చేయలేదు. ఇప్పుడు సిగ్గులేని మాటలు చెబుతావా? నీవు మా జీవితాన్ని నాశనం చేశావు. నా భార్యకు రొయ్య పుట్టింది. ఇది దెయ్యం ముష్టి మాయాజాలం కాకపోతే మరేమిటి? గ్రామస్తులు దుకాణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తారు. ఆత్మల సోదరీమణులు బాధతో అరుస్తూ అడవిలోకి పారిపోతారు. దెయ్యాలు అడవిలో పాత గుడి వద్ద కూర్చుని ఏడుస్తున్నాయి. మనం తప్పు చేశామా? దెయ్యం ముష్టి పికిల్స్లో నిజంగా మాయాజాలం ఉందా? మనం కొంచెం మాయాజాలం వాడాము, కాని అది రుచి కోసమే. ఎవరికీ హాని చేయాలనుకోలేదు. కాని మనం గ్రామస్తులను అవమానించాము. రాజును ఈఎంఐ అడిగినందుకు తిట్టాము. మహేష్ ఫీడ్బ్యాక్ను తేలిగ్గా తీసుకున్నాము. అవును, మనం వారి భావాలను గౌరవించలేదు. అందుకే వారు మనల్ని ద్వేషించారు. ఇప్పుడు ఏం చేద్దాం? దెయ్యం ముష్టి దుకాణం నాశనమైంది. గ్రామస్తులు మనల్ని దెయ్యాలుగానే చూస్తారు. మనం వారి క్షమాపణ కోరాలి. మన తప్పును సరిదిద్దుకోవాలి. గ్రామసభలో ఆత్మల సోదరీమణులు గ్రామస్తుల ముందు కనిపిస్తారు. వారు తమ తప్పులను ఒప్పుకుంటారు. ఓ గ్రామస్తులు, మేము మీ భావాలను గౌరవించలేదు. దెయ్యం ముష్టి పికిల్స్ వల్ల
మీకు జరిగిన ఇబ్బందులకు క్షమాపణ కోరుతున్నాము. మా ఊరగాయలలో కొంచెం మాయాజాలం ఉంది, కాని అది మీకు హాని చేయడానికి కాదు, మీ సంతోషం కోసమే. మేము రాజును అవమానించాము. మహేష్ బాధకు కారణమైనందుకు చింతిస్తున్నాము. మీ ఊరగాయల వల్ల నా జీవితం నాశనమైంది, కాని మీరు క్షమాపణ కోరుతున్నారు కాబట్టి నేను క్షమిస్తున్నాను. నాకు రొయ్య పుట్టినా నేను దాన్ని ప్రేమగా చూసుకుంటాను, కాని ఇకపై మాయాజాలం వాడవద్దు. మీరు నన్ను తిట్టారు, కాని ఇప్పుడు మీరు మారారు. మేము మిమ్మల్ని గ్రామంలో ఉండనిస్తాము, కాని దుకాణం మాత్రం వద్దు. మేము అంగీకరిస్తాము. ఇకపై మేము మీ స్నేహితులుగా ఉంటాము, దెయ్యాలుగా కాదు. ఆత్మల సోదరీమణులు గ్రామంలో భాగమవుతాయి. దెయ్యం ముష్టిపికిల్స్ వ్యాపారం మానేసి గ్రామస్తులకు సాయం చేస్తూ వారి సంతోషంలో పాలు పంచుకుంటారు. మహేష్, సుందరి దంపతులు తమ రొయ్య బిడ్డను ప్రేమగా చూసుకుంటారు. గ్రామస్తులు ఆత్మలను దెయ్యాలుగా కాక స్నేహితులుగా చూస్తారు. సుందరి, మన రొయ్యబిడ్డకు ఏం పేరు పెడదాం? ఇది దెయ్యం ముష్టి పికిల్స్ వల్ల పుట్టింది కదా, దీని పేరు పిల్ల రొయ్య అని పెడదాం. అద్భుతం! ఇప్పుడు మనం అందరం ఒక కుటుంబం. అవును, గ్రామస్తుల గుండెల్లో చోటు సంపాదించాము. గ్రామస్తులు, ఆత్మల సోదరీమణులు కలిసి నవ్వుతూ గ్రామంలోని చెరువు వద్ద సాయంత్రం గడుపుతారు.